నేనండి మీ విజయప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. నేను ఈరోజు మన అన్నమయ్య డిస్ట్రిక్ట్ సంబంధించి విజిట్ చేయడం జరుగుతోంది. ఈరోజు ఇక్కడ ఆ విజిట్స్లో భాగంగా మొలకల చెరువు గ్రామానికి ఈ మండలానికి రావడం జరిగింది. ఇక్కడ రేషన్ షాప్స్, అంగన్వాడీస్, హై స్కూలు, ఈ కస్తూర్బా స్కూలు ఇట్లా విజిట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అన్నీ బాగానే ఉన్నాయి, పర్వాలేదు, కొంచెం సాటిస్ఫాక్షన్గానే ఉన్నాయి, ఏమి ఇబ్బంది ఏం లేదు. కొంచెం ఈ కస్తూర్బా స్కూల్లో కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం మెయింటెనెన్స్ సరిగా లేదు, పిల్లలు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంచెము వంట వాళ్ళు కొద్దిగా తిట్టడము, కొంచెం టిఫిన్ సరిగా టేస్ట్గా చేయకపోవడం కొంచెం ఇర్రెగ్యులర్గా ఉంది. మేడం కూడా వచ్చారు, చెప్పాము క్లియర్గా, పిల్లలతో మాట్లాడాము. కొన్ని ఏదో పొంగల్ బాగాలేదంటే అది మార్చి ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టాము. ఇట్లా కొన్ని చేస్తాము. ఇప్పుడు ఇక్కడ కొన్ని వాళ్ళకు కూడా కొంచెం ఒక మెమో ఇమ్మని చెప్పేసి, ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే రేషన్ షాప్స్ కూడా కొద్దిగా ఏదో 20 రూపాయలు తీసుకుంటున్నారు చక్కెరకు అని చెప్తే, మేము వాళ్ళ ఫోన్లో ఉండే QR కోడ్ స్క్రీన్ షాట్ చేసి ఆ జిరాక్స్ చేసి ఒక 4 కాపీలు ప్రతి ఈ జిల్లా మొత్తం ఏపీ స్టేట్ అంతా కూడా చెప్తున్నాం. మేము పోయినప్పుడు జిల్లాలో చెప్పి ఆ DSO గారికి చెప్పేసి ఆ విధంగా జిరాక్స్ కాపీలు అంటిస్తూ ఉన్నాము, లామినేషన్ చేసి. అవి డైరెక్ట్ 17 రూపాయలే ఫోన్పే చేయొచ్చు డైరెక్ట్గా అందరూ కూడా. లేదంటే 17 రూపాయలు చిల్లర తీసుకొని పోయి ఆ టేబుల్ మీద పెడితే మరి యాదకు తీసుకోవాల్సిందే, వేరే మార్గం లేదు. మనం 20-50 ఇచ్చే వాళ్ళు చిల్లర ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ప్రతి ఒక్కరు గమనించాలా. అంగన్వాడీలో పర్వాలేదు, కొంచెం ఎగ్స్ ఉన్నాయి. ఈ మండలంలో ఎగ్స్ సప్లైర్ ఎవరో ఎగ్స్ మేము దాదాపు ఈ కస్తూర్బా స్కూల్లో 55 గ్రామ్స్ ఉండాలి ఒక ఎగ్ వెయిట్. వీడంతా జస్ట్ 40 కూడా లేవు, 40-42 అట్లున్నాయి. అందుకు 55 గ్రామ్స్ ఉండాలి, అది మ్యాండేటరీ. స్కూల్స్లో, అంగన్వాడీస్లో, వెల్ఫేర్ హాస్టల్స్లో 50 గ్రామ్స్ ఉండాలి. అవి కూడా పూర్తి స్థాయిలో 50 గ్రామ్స్ లేవు. దాని మీద కొంచెం మేము ఈరోజు DRO గారితో మాట్లాడి కొంచెం ఏదైనా దాని మీద ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కొంచెం వార్నింగ్ చేయడమా లేకుంటే కానీ ఏంది పరిస్థితి అని. ఆల్రెడీ నేను ఫోన్లో మాట్లాడిన, ఆయన వాదిస్తూ ఉన్నాడు. 50 గ్రాములు ఇస్తూ ఉన్నాం సార్, నేను ఆడ లైవ్గా పెట్టి తూకం వేస్తూ ఉన్నా, అట్లా మాట్లాడుతూ ఉన్నారు. కొంచెం అర్థం చేసుకోవాలండి పనిచేసేటోళ్ళు, అధికారులు అందరూ కూడా. ఇది పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే ఆహారం, ఉచిత భోజనం. దాన్ని మనం ఎక్కడెక్కడో ఏమేమో జరగచ్చు, కానీ ఇది అన్నాలండి మన పేదవాళ్ళు వచ్చేది. మనం కస్తూర్బా స్కూల్కి అయితే ఏంది, అంగన్వాడీస్కి అయితే ఏంది, గవర్నమెంట్ స్కూళ్ళకి అయితే ఏంది, వెల్ఫేర్ హాస్టల్కి అయితే ఏంది, ఎవరు కార్లలో రారు, ఇంత పేదవాళ్ళే వస్తారు. అంతా నాన్ ట్యాక్స్ పేయర్స్, చిన్న పనులు చేసుకునే వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాని పిల్లలు, వాళ్ళు మాత్రమే వస్తారు ఇక్కడికి. వాళ్ళకి మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఒక హక్కు కల్పించింది. ఎంతో కొన్ని కోట్ల రూపాయల ట్యాక్స్ రూపంలో వస్తున్న డబ్బును ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఈ ఉచిత ఆహారం ఇస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా సద్వినియోగపరచుకోవాలి. పిల్లల భవిష్యత్తు ఇది. వాళ్ళు సక్రమంగా భోంచేస్తేనే వాళ్ళు మంచిగా చదువుకోగలరు, చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయగలరు. ఇది అందరూ కూడా గమనించి అధికారులు ఎక్కడ కూడా ఎటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా, అవినీతికి పాల్పడకుండా, నాన్ కరప్టెడ్గా మనం ఆంధ్రప్రదేశ్ ఒక ఆకలి లేని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకోవాలంటే పేద బడుగు బలహీన వర్గాలు మంచిగా మేము పలానా హాస్టల్లో ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, పలానా అంగన్వాడీ నుంచి వచ్చాం, పలానా కస్తూర్బా హాస్టల్ నుంచి వచ్చాం, బాగా చదువుకున్నాం, మేము మాకు భోజనాలు పెట్టారు, మంచి చదువులు చెప్పారు అని ఒక గొప్ప కీర్తి సంపాదించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు కూడా మంచిగా అన్ని విషయాల్లో కూడా సహాయకారిగా ఉంటాడు, సహాయం చేస్తారు. ఆ విధంగా అందరూ కూడా అర్థం చేసుకొని న్యాయంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటా ఉన్నా. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉందండి, అది 9490555117. ఈ నెంబర్కి ఏవైనా సరే వీడియోల రూపంలో అవకాశం ఉన్నంత వరకు పెడితే మేము ఎక్కడున్నా కానీ దాని మీద చర్యలు తీసుకుంటాం. ఏదైనా ఫొటోస్ పెట్టి క్లుప్తంగా మ్యాటర్ రాస్తే మేము అధికారులకు పంపించి ఇంతో అలర్ట్ అవుతారండి. మీరు పెట్టే కంప్లైంట్ వల్ల చర్యలు తీసుకోలేకపోవచ్చు సింపుల్ కంప్లైంట్లకు, కానీ సంథింగ్ గోయింగ్ ఆన్, ఏదో ఉంది ఆ సెంటర్ మీద ఏదో అని చెప్పేసి ఒక ఎంక్వైరీ అయినా జరుగుతుంది. ఆ అలర్ట్నెస్ అనేది ఇంపార్టెంట్. ఏదైనా వీడియోలు పెడితే మటుకు ఆన్ ద స్పాట్లో ఎవరైనా సరే పంపిస్తామండి. రేషన్ షాప్లలో బియ్యం తక్కువ ఇచ్చినా వీడియో కావాలి అయితే, లేకుంటే వాళ్ళు మేము వీడియో తీస్తూ ఉంటేనే ఇప్పుడు మాట్లాడిన మాట మళ్ళీ మారుస్తూ ఉన్నారు. ఇంకా మీరు వీడియో లేకపోతే ఎవరైనా మేము ఎప్పుడైనా ఆ మాట అంటారు. కాబట్టి అర్థం చేసుకొని అందరూ కూడా బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ప్రవర్తించి ప్రతి ఒక్కరుగా మన పని మనం చేసుకోవాలండి. మనం గట్టిగా అడగాల. కొన్ని రాజకీయంగా బలం ఉంటాయి, వాళ్ళది ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, వాళ్ళతో అడిగితే గొడవలు అవుతాయి, ఇవన్నీ కూడా ఉంటాయి సమస్యలు. అవన్నీ కూడా కొంచెం రాజకీయ ఒత్తిళ్లను ఇవన్నీ తట్టుకొని ఖచ్చితంగా చేయాలా. ఇప్పుడు మనకు ఈ హై స్కూల్స్లో కొంచెం బియ్యం స్టాక్ నిలబడ్డాయండి. మేము చెప్పాము ఆల్రెడీ, పోయిన జూన్ నుంచి నిలబడిపోయాయి బియ్యం. ఇప్పుడు హై స్కూల్స్లో 25 కేజీ బ్యాగులు ఇచ్చారు ఫైన్ రైస్. అవి అంతకుముందు ఇమీడియట్గా జూన్లో దించారు 50 కేజీ బ్యాగ్స్, కొంచెం మామూలుగా రేషన్ బియ్యం ఇచ్చే బియ్యం. ఆ బియ్యం అవి వాడలేదు, అవి ఆపండి, ఇట్లా మేము పంపించేటి వాడండి అని చెప్పి 25 కేజీ బ్యాగులు పంపించారు. అవి వాడుతున్నారు, అవి అట్లే ఉన్నాయి. జూన్ నుంచి అండి ఎంత నిర్లప్తత, నిర్లక్ష్యం ప్రభుత్వానికి అనేది నాకు అర్థం కావడం వాస్తవంగా.
అవి ఎప్పుడోసారి తీసుకుపోయి వాడేస్తే స్టోర్లో ఇచ్చేస్తే ఖర్చు అయిపోతాయి కదా. ఎక్కువైందా డబ్బులు ఏమన్నా చెప్పండి. మనం దాదాపు 40-45 రూపాయలు పెట్టుకుంటా ఉన్నాం రైతుల దగ్గర నుంచి ఫ్రీగా ఇచ్చే బియ్యం. 89 లక్షల కార్డులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది, 49 లక్షల కార్డులకు స్టేట్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. టోటల్గా 1,48,00,000 కార్డులకు 4,26,00,000 మందికి 5 కిలోలతో బియ్యం ఇస్తూ ఉంది ఏపీ స్టేట్ గవర్నమెంట్. అది దాన్ని సద్వినియోగపరచుకోవాలి కదా. నేను ఎక్కడికి పోయినా అదే ప్రాబ్లం. అట్లా ఉంచండి మేము మళ్ళీ చెప్తామన్నారంట. కొంతమంది ఏమో అవి వాడేయండి అని చెప్తా ఉన్నారంట. హాస్టల్ అంటే వాళ్ళు ఏదో పొద్దున పూట బ్రేక్ఫాస్ట్లకి ఈ పొంగల్కో చిత్రాన్నానికో దానికి వాడేస్తూ ఉన్నారు, అయిపోయినాయి. ఈ హై స్కూల్స్లో కొన్ని దగ్గరలో బాగా పడి ఉన్నాయి, నాశనం అయిపోతా ఉన్నాయి బియ్యం. ఇప్పుడు ఎంతో కష్టపడి రైతు పండిస్తే కానీ అవి తయారు కావు. అవి పురుగులు పోయిన జూన్ జూలై నుంచి ఆగిపోయాయి. చాలా దారుణం ఇది. ఈ ప్రభుత్వం దీని మీద వెంటనే ఒక చర్య తీసుకొని అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడమా, లేకపోతే వండి పెట్టండి ఒక 2 నెలలు 3 నెలలు అంటే అయిపోతాయి. ఫైన్ రైస్ లేదులే, ఒక 2 నెలలు ఈ వండి పెట్టండి అని ఫైన్ రైస్ పంపించకుండా ఆపినా అయిపోతాయి. ఏదో ఒక 2 నెలలు ఏం చేద్దాం, ఇన్నేళ్ళు తిన్నామంట. ఇప్పుడే మనకేముంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ ఆహార కమిషన్కి అందరూ సహకరించి ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది సక్రమంగా జరగాల. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు ఒక సివిల్ కోర్టు కలిగిన విధి విధానాలు కలిగి ఉంటుంది. మేము సుమోటో తీసుకొని కేసులు పెడతాం, ఫైన్లు వేయచ్చు, తర్వాత సస్పెన్షన్కు రికమెండ్ చేయొచ్చు. ఈ విధంగా అన్నీ చేస్తామండి. మేము అవేర్ చేస్తున్నాం బాగా సోషల్ మీడియాలో పెట్టి ఎలా ఉండాలా ఏంది. ఈరోజు కొన్ని కోట్ల మంది ఒక అవగాహన వచ్చింది ఈ 4 లైన్ డిపార్ట్మెంట్స్లో, సివిల్ సప్లైస్, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ అండ్ వెల్ఫేర్ హాస్టల్స్, పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే 6,000 రూపాయలు ఇచ్చే పథకం. ఈ 4 లైన్ డిపార్ట్మెంట్స్లోనే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. చాలామంది ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి ఏదో హోటళ్ళు, రెస్టారెంట్లు, డాబాలు, 5 స్టార్ హోటల్ ఏమేమో అనుకుంటా ఉన్నారు. అవన్నీ సంబంధం లేండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే ఉచిత ఆహారానికి మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ అనేది సమాధానం ఇవ్వాలి. దాని మీదనే మేము చర్య తీసుకోవాలి. దాని మీదనే మాకుంటుంది. మాకు కూడా అది కూడా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వినియోగదారునికి సక్రమంగా చేరుతున్నాయా లేదా అంతవరకే మా బాధ్యత. అక్కడైనా లోటుపాట్లు ఉంటే సవరిస్తాం. ఇంకెవరెవరో లోళ్ళు అమ్ముతా ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారంటే అది అమ్మే వాళ్ళకి తెలియాలా, కొనే వాళ్ళకి తెలియాలా, ఆ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి తెలియాలి. దానికి సపరేట్ వింగ్ ఉందండి. విజిలెన్స్ ఉంది, ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఉంది, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వాటిని కట్టడి చేయాలి. ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్త చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నాడు.